ప్రార్థనలో కానీ ఉదయాన్నే దేవుణ్ణి స్తుతిస్తున్నాడు అన్నమాట. ఈ ఉదయకాల ప్రార్థన ఏంటని స్తుతిస్తున్నాడు చెప్పండి. దేవా అంటే ఇక్కడ దావీదు తన ఆర్తధ్వనిని ఆలోచించమంటున్నాడు. అంటే ఆర్తధ్వని అంటే మనం మామూలుగా మనం ప్రార్థన చేస్తాం, ఎప్పుడు యేసయ్య నాకు ఇలా కావాలి. బండలోంచి నీరు తాగారు. ఆ బండ క్రీస్తే, దేవునికి స్తోత్రం. అయితే ఆ బండ మీద సర్పం జాడ ఉండకూడదు. క్రీస్తు సంఘములో లోకం ఉండకూడదు. క్రీస్తు సంఘములో అపవిత్రత ఉండకూడదు. క్రీస్తు సంఘములో అవిధేయత ఉండకూడదు. విధేయత చాలా ప్రాముఖ్యం. ఇదే చాలా మంది ఈ రోజుకి బల్ల తీసుకుంటున్నారు, కానీ ఈ బల్ల విషయంలో విధేయులై ఉండట్లేదు. ఒకటాయని బ్రతుకొకటాయని ఏసావు వేషమేసి యాకోబు స్వరము చూపి ఎన్నాళ్ళు మోసగిస్తావు, నీ ఎన్నాళ్ళు మోసపోతావు, నీ ఎన్నాళ్ళు మోసపోతావు.
ఆహారాన్ని సిద్ధపరిచి పెట్టుచుండగా అప్పటికి మంచి అరుగుదల దయచేయండి నాయన. నీవిచ్చింది తినడమే కాదు, ఆ బిడ్డను కూడా నీలో పెంచడానికి నాయన నీ కృపను దయచేయండి. నీ సన్నిధి కాంతి వీరితో వంచండి. పర్వాలేదు. ఏదేది మైటి మైటి ఏది మైటి ఆచి ఆచి తినేసింది, ముక్క తినేసింది. మీరు పెడతారా? పర్వాలేదు, పెడతారా? చిన్నది పెట్టచ్చు, పెట్టి. చిన్నదే, పెద్దది కాదు. పర్వాలేదు. ఏదేది మైటి మైటి ఏది మైటి ఆచి ముక్క తినేసింది. తీయండి. బాగుందా? ముక్క మీద అనిపించుకోండి. దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును తను ప్రేమించిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండి నడిపించునుగాక.